హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక న్యూ టాపిక్ అనొచ్చో లేదో, బట్ కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వచ్చు. అండ్ దాని గురించి డిస్కస్ చేస్తాను, విచ్ ఈజ్ హౌ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ మేక్ అస్ పూర్. ఓకే, సో జనరల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ టు మేక్ అస్ రిచ్. ఓకే, సో దట్ ఈస్ ద పర్సీవ్డ్ వన్. సో అది యాక్చువల్గా దాని కేసు. బట్ ఏ సినారియోస్లో అది మనల్ని పూర్ చేయొచ్చు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ద హోల్ వరల్డ్, ప్రపంచంలో అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిచ్ విల్ మేక్ అస్ రిచ్ అని ఇలాంటి థింగ్లో, ఇలాంటి టాకింగ్లో, సో హౌ దే కెన్ మేక్ అస్ పూర్ అనేది ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీని గురించి ఎవరు డిస్కస్ చేయరు, బట్ కమింగ్ డేస్లో మేబీ ఆఫ్టర్ ఇయర్స్లో దీని గురించి మాట్లాడచ్చు. ఓకే, సో ఇక్కడ నేను మీతో ఓపెన్గా డిస్కస్ చేస్తాను, నాకు అనిపించిన విషయాలు చెప్తాను. ఇవి జరగకపోవచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఓకే, చాలా డీప్గా ఈ విషయం మీద నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ అయితే కాదు, నార్మల్ థింకింగ్ కాదు. ఇది డీప్గా అనాలిసిస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్ థింకింగ్ పైన హౌ అండ్ ప్రాక్టికల్గా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దిస్ మే హ్యాపెన్ ఆల్సో. సో ఆ ప్రాక్టికాలిటీ గురించి నేను మాట్లాడతాను. వీడియో కొంత అవుతుంది, కొంత టైం తీసుకుంటుంది, బట్ అప్ టు ద వ్యూవర్. మీరు అనుకోవచ్చు సోద్ అనుకోండి, లేకపోతే స్టిక్ టు వన్ లాంగ్వేజ్ అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. ఓకే, మీరు యూ కెన్ సే, బట్ దీని నుంచి డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే మీరు తీసుకొని వెళ్తారు. అండ్ యూ విల్ సీ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ డౌన్ ద లేన్. మేబీ 3-4 years 5 years తర్వాత పీపుల్ విల్ టాక్ డిస్కసింగ్ అబౌట్ దిస్. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. బిఫోర్ ద 2010, 2011, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2013, 2014 నేను స్టాక్ మార్కెట్ గురించి చాలామంది, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోను, ఫ్యామిలీ సర్కిల్లోను మాట్లాడేవాడిని. అండ్ 2016, 2017లో నేను యాక్చువల్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, యూట్యూబ్ మీదకి వచ్చి నేను మాట్లాడడం చేశాను. 2017 దట్ టైమ్ నాకు, అంటే స్టాక్ మార్కెట్ జూదం అని చెప్పి ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ నాకు ఎదురైపోయి చెప్తూ ఉండేవాళ్ళు జనాలు. సో బట్ ఆ స్టేజ్ దాటి వాళ్ళ స్టాక్ మార్కెట్స్ గురించి లాట్ ఆఫ్ అవేర్నెస్ వచ్చింది జనాలకి. ఓకే, 2018లో నేను గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడతా మొదలుపెట్టాను. అండ్ బిఫోర్ కోవిడ్ కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడాను. ఓకే, 6 yearsలో, లాస్ట్ 6 yearsలో 5-6 yearsలో మనకి గోల్డ్ డబల్ అయ్యింది. ఓకే, సో ఆల్మోస్ట్ మంచి CAGR రిటర్న్స్ కూడా ఇచ్చింది. ఓకే, సో అండ్ దట్ ఈస్ ద థింగ్. అండ్ 2020 to 2021లో నేను రియల్ ఎస్టేట్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రావటం చూశాను. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ 2013 రేరా వచ్చింది. 2016లో రియల్ ఎస్టేట్ అనేది పికప్ అవుతుంది, బట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనకి డిమానిటైజేషన్ 2017, 2018 జస్ట్ చూడండి ఎప్పుడు జరిగింది. 2016, 2017 డిమానిటైజేషన్ హ్యాస్ హ్యాపెండ్. డిమానిటైజేషన్ తర్వాత అగైన్ 2020లో అగైన్ కోవిడ్ మళ్ళీ పికప్ అవుతుంది రియల్ ఎస్టేట్. దట్ టైం కోవిడ్ హ్యాపెన్ అయింది, బట్ లాస్ట్ 2021 నుంచి ఇప్పటి వరకు వెరీ గుడ్ రన్అప్ ఇచ్చింది. అండ్ రియల్ ఎస్టేట్ గురించి లాట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లాట్ ఆఫ్ ఐడియాలజీస్తో, నేను లాట్ ఆఫ్ ఐడియాస్తో దాన్ని ఎలాగా ఇంకొకరికి కన్వే చేయాలి అనే దాని ప్రకారం చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఒక చిన్న ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ వీడియో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. దాని కాస్ట్ వచ్చేసి ఫ్రీగా పెట్టలేదు, ఫ్రీ నాలెడ్జ్. ఎందుకంటే ఫ్రీ నాలెడ్జ్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఓకే, సో అందుకని చిన్న కాస్ట్, పిజ్జా కన్నా, వెజిటేబుల్ పిజ్జా కన్నా లెస్ దాన్ ప్రైస్తో అది పెట్టాను. మెయిన్ మోటివ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎందుకు రియల్ ఎస్టేట్ అంటే పడదు, ఓకే, అనే దాని గురించి డిస్కస్ చేశాను. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎందుకు మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎవ్రీ 6 years ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పాను. రియల్ ఎస్టేట్ గురించి హోలిస్టిక్ వ్యూ చేశాను. ఓకే, సో కమింగ్ టైంలో మేబీ నెక్స్ట్ వీక్ నేను ఇంకొకటి ప్లాన్ చేస్తాను. మైక్రో మార్కెట్స్ గురించి మాట్లాడతాను. ఇండియాలో ఏ మార్కెట్స్లో మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, సింపుల్గా ఎలా చేయొచ్చు, ఈజీగా ఎలా చేయొచ్చు అని ప్రాక్టికల్ వే గురించి మాట్లాడతాను. ఓకే, ఇండియన్ పాపులేషన్ బై 2047, అంటే ఇక్కడ నుంచి 23 years 24 years డౌన్ ద లేన్ 51% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ విల్ రిసైడ్ ఇన్ టాప్ 7 to 8 cities. ఓకే, సో ఇప్పుడు మీరు రిసైడ్ అవ్వకపోవచ్చు, మీరు మేబీ రాజమండ్రిలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు, లేకపోతే చిత్తూరులో ఉండొచ్చు, బట్ యువర్ కిడ్స్ దెర్ ఈస్ ఎ హై ప్రాబబిలిటీ ఎడ్యుకేషన్, ఇఫ్ there is a good education jarugutundi, and there is a high possibility that your kids will be in the top 7 cities. And global ga chusinattlaithe NRIs are very much interested in the
ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎన్ఆర్ఐస్ పుష్ ఎస్పెషల్లీ డిఎల్ఎఫ్లో చూడటం జరిగింది. ఇంతకుముందు 2 to 6%, లెస్ దాన్ 10% ఉండే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ క్వార్టర్లో 20-25% అబోవ్ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ గుర్గాంలో ఏదైతే డిమాండ్ చూసామో అందులో 30% ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ వచ్చింది. ఓకే, సో ఎన్ఆర్ఐస్కి అగైన్ ఇండియా ఎప్పుడైతే గ్రోత్ సెక్టర్లోకి వెళ్తుందో, డిమాండ్స్ ఇండియా గ్లోబల్ పవర్ ఎప్పుడైతే అవుతుందో దెన్ సూపర్ పవర్స్కి నచ్చదు ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కెనడాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. మిడిల్ ఈస్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ అక్రాస్ మిడిల్ ఈస్ట్. అండ్ యుఎస్ఏలో లాస్ట్ 1 monthలో నాకు తెలిసి 6-7 ఇండియన్ స్టూడెంట్స్ పైన దేర్ ఆర్ ఫెటాలిటీ కేసెస్, కిడ్నాపింగ్ కేసెస్ ఇవి జరిగినాయి. సో ఎన్ఆర్ఐస్ sooner or later NRIs will try to come back to India. మొత్తం కాదు, మేబీ కొంత 1% NRIs వచ్చినా కానీ రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది హ్యూజ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ ఎంక్వైరీ ఫ్రమ్ ఎన్ఆర్ఐ రియల్ ఎస్టేట్ ప్రైస్ ఆ పర్టికులర్ ఫ్లాట్ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు గుర్గాంలో మైక్రో మార్కెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద్వారకా ఎక్స్ప్రెస్ వే, గల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్, సోనా రోడ్. ఓకే, అలాగే బెంగళూరులో నార్త్ బెంగళూరు, చెన్నైలో పర్టికులర్ ఏరియా, కోల్కతాలో జోకా, సో సూరత్ అహ్మదాబాద్లో గిఫ్ట్ సిటీ, సో గోటా, ఎస్జీ హైవే. సో ఇలాంటి ఏరియాస్ అన్నింటినీ నేను పూణేలో దెర్ ఆర్ 1 or 2 మైక్రో మార్కెట్స్. అండ్ ముంబైలో దెర్ ఈజ్ ఉల్వే. సో ఇలాంటి ఆల్ పర్స్పెక్టివ్స్తో నేను ఒక వీడియో చేస్తాను. అండ్ ఇందులో ఈజీగా మనం అది ఫ్రీ కాదు ఆఫ్ కోర్స్, ఇది యాక్చువల్గా నేను ఇందులో మన రిటైల్గా మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెలిగ్రామ్లో చూడండి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే వాట్ ఎవర్ ఐ డిస్కస్ కమింగ్ 2-3 years డౌన్ ద లేన్లో ఏం జరుగుతుంది అంటే అది అందరికీ వస్తుంది. ఓకే, దాని గురించి అందరూ మాట్లాడుతూ మొదలు పెడతారు. సో ప్రైమ్ మూవర్, ఓకే, ఫస్ట్ హ్యాండ్ మూవర్ అని చెప్పచ్చు. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, సో మెనీ అనాలిసిస్ విచ్ సిడిసి. మీకు నేను కొత్త ఆడియన్స్కి ఏది నేను ప్రూవ్ చేసుకున్నాను, కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను మీరు వెళ్ళి ఇక్కడ ఎస్పెషల్ యూట్యూబ్లో నా ఆడియన్స్కి నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదు. దేనో ఓకే ఎలాంటి స్టాక్స్ మనం డిస్కస్ చేసాం, మన అనాలిసిస్ ఎలాంటిది, ఐ కీప్ డూయింగ్ ఇట్. సో స్టాక్ మార్కెట్ ఇస్ నాట్ బ్యాడ్. బట్ ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను మాట్లాడతాను. సో ఈ జస్ట్ దాని గురించి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మనకి మన లోవర్ రిటర్న్స్ రావచ్చు అండ్ వై మ్యూచువల్ ఫండ్స్ విల్ మేక్ అస్ పూర్, దట్ ఈస్ ద రీజన్. దాని గురించి మాట్లాడాలి ఎస్పెషల్లీ మోర్ అండ్ మోర్. సో రీజన్ ఏంటంటే చూడండి, ఎవ్రీవన్ అట్లీస్ట్ 10% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, 7 to 10% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ నౌ రిటైల్ పార్టిసిపేషన్ ఎక్కువైంది మ్యూచువల్ ఫండ్స్లో. సో జనరలీ యాంటిసిపేటెడ్ రిటర్న్స్ ఏంటంటే 12 to 14 అంటున్నారు. కొంతమంది పెద్ద ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ 18% అని కూడా అంటున్నారు. ఐ డోంట్ నో దట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. చూడండి ఏం జరుగుతుందంటే హౌ ఆ 12% రిటర్న్స్ మనకి నిఫ్టీ ఎందుకు ఇచ్చిందంటే ఇట్ ఈస్ ద ఎడిషన్ ఆఫ్ నామినల్ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో రానున్న టైంలో ఏం చేయొచ్చు, నామినల్ జీడిపి ఈజ్ అరౌండ్ 5.5% అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 6.5-7%. సో దట్ ఆ 12% అనేది వస్తుంది. రానున్న టైంలో ఏమవచ్చు, గవర్నమెంట్ మే లోవర్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ లోవర్ చేయటం అంటే ఏంటి, యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ లో అవ్వదు. ఓకే, కొన్ని ప్రైసెస్ని కంట్రోల్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసామని చెప్తారు. ఓకే, మేబీ ఫ్యూయల్ ప్రైసెస్ కావచ్చు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళు పట్టుకొని ఆ ప్రైసెస్ని అలాగా ఉంచి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. బట్ హెల్త్ సెక్టర్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో, ఓకే, మీ aspirations సెక్టర్లో, మేబీ యువర్ కార్స్, యువర్ 2-wheeler, యువర్ ఫ్యూయల్, మేబీ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాటిల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రిపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ లెస్ ఉంటుంది. రిపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ మేబీ 6కి వచ్చేస్తుంది. సో అండ్ గ్రోత్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇలా గ్రో అవుతూ వెళ్ళాం. సమ్ పాయింట్ ఆఫ్ గ్రోత్ మనం 6%, 5% ఎక్కడ ప్లాట్యూ అవుతుంది. సో కంట్రోల్ చేసిన ఇన్ఫ్లేషన్ 5 అనుకోండి అండ్ ఉన్న జీడిపి నామినల్ జీడిపి 5 అనుకుంటే నౌ వీ విల్ సీ 10% అండ్ అది లోవర్ అవ్వచ్చు. సో రిటర్న్స్ కూడా లోవర్ అవ్వచ్చు. ఓకే, కానీ ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఏం ప్లాన్ చేసుకున్నాడు, ఈ ప్లాన్ ఓకే నేను ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేస్తాను, ఎవ్రీ మంత్ 15,000 ఇన్వెస్ట్ చేస్తాను ఫర్ 15 years at the rate of 15%, నేను 1 CR నాకు వస్తుంది. బట్ దిస్ మే నాట్ బీ పాసిబుల్. మే బీ పాసిబుల్. ఈ ప్రక్రియ వల్ల అతను 15,000 ఇన్వెస్ట్ చేయటం వలన అండ్ ద మెయిన్ థింగ్ ఇక్కడ జరుగుతుంది ప్రాబ్లం, ఐఎమ్ సీయింగ్ దిస్.
ఏం జరుగుతుందంటే హీ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్, హీ ఈజ్ డైవర్సిఫైయింగ్ కూడా కరెక్ట్ కాదు వర్డ్. మళ్ళీ డైవర్సిఫైయింగ్ అంటే నేను ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్, దట్ ఈస్ నాట్ ద వే. డైవర్సిఫికేషన్ అని కూడా మాట్లాడకూడదు, కాంప్లికేటెడ్ చేయదలుచుకోలేదు నేను. ఈ డజంట్ అదర్ రెవెన్యూస్లో అతనికి ప్రవేశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో అతనికి లేదు, ఓకే, అండ్ రియల్ ఎస్టేట్లో అతనికి లేదు. సో డౌన్ ద లేన్ ఏమవుతుందంటే ఈ 15%. అండ్ ఇంకొకటి ఏంటంటే ధీమా ఉంది, ఓకే, నేను 1 crore వస్తుంది, విచ్ ఈస్ డెఫినెట్లీ ఇన్ 15 years ఆ 1 crore వల్ల ఉపయోగమే ఉంటుంది నేను చెప్తున్నాను ఇవాళ. ఓకే, సో వెళ్ళి చూడండి, ఫ్యూచర్ విల్ ఆన్సర్ యూ దీస్ థింగ్స్. అండ్ మెల్లగా డౌన్ ద లేన్ 1 or 2 years తర్వాత ఇవన్నీ కూడా అందరు డిస్కస్ చేస్తారు, ఓకే. బట్ మీకు ఇంకా హెడ్స్ అప్ నేను ముందుగానే చెప్తున్నాను ఇది. సో డౌన్ ద లేన్ ఆఫ్టర్ 15 years ఆ 1 crore మీకు దేనికి ఉపయోగపడదు? యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్, మేబీ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మేబీ ఫర్ దేర్ మ్యారేజ్, అంతే. ఆ తర్వాత వాట్ అబౌట్ యువర్ రిటైర్మెంట్, ఓకే. సో డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు స్టాప్ దట్, అది స్టాప్ చేయమని చెప్పట్లేదు, బట్ దీన్ని ధీమాగా పెట్టుకొని దే ఆర్ నాట్ వెంచరింగ్, దే ఆర్ నాట్ ట్రయింగ్ అదర్ థింగ్స్. ఎస్పెషల్లీ ఇది చల్తా रहेगा, అట్లీస్ట్ వాట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు లెర్న్ మోర్ థింగ్స్. కెరీర్లో దే హ్యావ్ టు క్లైంబ్ అప్ సో దట్ మనీ ఏదైతే ఉందో, నౌ లెట్స్ సే సమ్ ఎక్స్ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ 50, డౌన్ ద లేన్ 3 years 4 years కూడా సేమ్ 50,000 ఉపయోగం లేదు. కెరీర్లో యూ హ్యావ్ టు గ్రో. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఆన్ ద కెరీర్, ఓకే. యూ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, ఓకే. అండ్ 6 to 7 జాబ్ అయిపోయింది, నేను ఇంకేం లేదు నేను మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను ఖాళీగా కూర్చుంటాను అంటే నో, దట్ ఈస్ నాట్ ద వే హౌ థింగ్స్ వర్ గోయింగ్ అహెడ్, ఓకే. ఇప్పుడు మీకు అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీస్లో అటువంటి గ్రోత్కి ఆస్కారం లేనప్పుడు యూ హ్యావ్ టు సీ అనదర్ అవెన్యూస్, ఓకే. హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇటువైపు వెళ్ళట్లేదు, హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ అనేది డిస్కస్ చేయట్లేదు ఎవరు. ఎందుకు? బికాజ్ దే ఆర్ హ్యాపీ. నేను 15,000 సిప్ చేస్తున్నాను 15 yearsకి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకు 1 CR వస్తుంది, అయిపోయింది, ఓకే. దీస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్ ఐఎమ్ సీయింగ్. సో ఈ ప్రాక్టికల్ థింగ్స్ వల్ల మీకే ఇబ్బంది, దీస్ థింగ్స్ ఆర్ డ్యామేజింగ్ ద పీపుల్, ఓకే. సో ఇది ఒకటి రిటర్న్స్, ఆ విధమైన రిటర్న్స్ అనేది రాకపోవచ్చు. మేబీ 15% మనం గ్రో అవ్వకపోవచ్చు, మేబీ 10 years మనం 10% మనం గ్రో అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఒకవేళ 1 CR వచ్చినా కూడా ఆ 1 CR మీకు హెల్ప్ఫుల్ అవ్వకపోవచ్చు, ఓకే. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. అండ్ there are some other avenues also, especially real estate investments. సో ఇది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పోకడ వల్ల ఏం జరిగిందంటే రియల్ ఎస్టేట్ సెక్టర్కి దే హ్యాడ్ వెరీ ఏమైంది, మనకి రెంట్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ పైన నెగిటివ్ ప్రాపగండా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే టాప్ సిటీస్ లైక్ మీరు న్యూయార్క్ చూడండి, లండన్ చూడండి, టోక్యో చూడండి, ఇలాంటి సిటీస్లో ఇవన్నీ కూడా ఐదర్ గవర్నమెంట్ ఓన్డ్ ఆర్ పెద్ద కంపెనీస్ ఓన్డ్. అక్కడ రిటైలర్స్కి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉండే. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ కూడా క్రియేట్ చేసి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్లో మనం వెళ్ళకూడదు. అట్లీస్ట్ మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రియల్ ఎస్టేట్, అది నా ఉద్దేశం, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని డిస్కస్ చేశాను. ఒకటి, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన మన మ్యూచువల్ ఫండ్ గ్రో అవ్వకపోతే, అండ్ ఒకవేళ అదే విధంగా గ్రో అయినా ఆ 1 crore ఆర్ 1 CR ఎంతైనా కార్పస్ కావచ్చు, దట్ మే నాట్ బీ సఫిషియంట్, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, ఓకే. అండ్ డౌన్ ద లేన్ దీని గురించి డిస్కస్ చేస్తారు. బట్ హియర్ ఐఎమ్ టేకింగ్ దీస్ ఎగ్జాంపుల్స్, ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 15 years బ్యాక్ 10 years బ్యాక్ మీకు ఒక 20 lakhs అంటే ఎక్కువ 20 lakhs ఇన్సూరెన్స్ పాలసీ కట్టడం జరిగింది, ఓకే. చాలామంది మీరే అడిగి చూడండి. ఇవాళ ఆ 20 lakhs ఆఫ్టర్ 15 years వచ్చినట్లున్నాయి 20 lakhs. ఇవాళ 20 lakhsతో ఏం చేయొచ్చు, ఓకే. ఇఫ్ హీ హ్యాజ్ ఎ సోర్స్, ఓకే, అదే ప్రైమరీ సోర్స్ అనుకోండి, ఓకే. హిజ్ ఏజ్ ఈజ్ 60-65, రిటైర్డ్ అయ్యారు అనుకోండి. సో లెట్స్ సే హిజ్ తన స్పాన్ వచ్చేసి 90 years కావచ్చు, ఓకే. సో 20 lakhs దేనికి సరిపోతాయి చెప్పండి, ఓకే. ఎడ్యుకేషన్కా, కిడ్స్ ఎడ్యుకేషన్కో, లేకపోతే అయిపోయింది అనుకున్నాం కిడ్స్ ఎడ్యుకేషన్, లేక వాళ్ళ మ్యారేజెస్ అయిపోయాయి అనుకుందాం, ఓకే. బట్ ఈ కమింగ్
అతని లైఫ్ స్పాన్కి కూడా ఈ 20 lakhs సరిపోవు. తన ఫ్యామిలీ మేబీ తను తన వైఫ్ 65 and 60 years, వీళ్ళకి ఇంకొక 20 years డౌన్ ద లేన్ ఉన్నా కూడా సరిపడదు. ఓకే, సో డోంట్ బిలీవ్ that 15,000, 15% and 15 years, that is everything you are going to do. No. And as more and more retail participation అనేది ఇందులోకి స్టాక్ మార్కెట్స్లోకి వచ్చేసరికి ఆ ఇన్సెంటివ్ అనేది ఉండదు. ఓకే, డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, బట్ అగైన్ అక్కడికి నేను వెళ్ళట్లేదు. ఓకే, సో అక్కడికి నేను వెళ్ళట్లేదు. ఎడ్జ్ అనేది ఉండదు, ఆలోచించండి, ఎడ్జ్ అనేది ఉండదు. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ 15%తో మన మార్కెట్స్ ఫర్ ఎవర్ గ్రో అవ్వవు. ఓకే, మేబీ 1 or 2 years అవ్వచ్చు. ఆన్ అ లార్జర్ టైం ఫ్రేమ్లో కూడా నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద మార్కెట్స్ టు డూ మోర్ దెన్ 10%. ఓకే, సో యూ హ్యావ్ టు రీక్యాలిక్యులేట్. అండ్ ఈ విధంగా మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ పైనే మీరు ఫోకస్ చేశారు, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఆర్ ఇండెక్స్ ఫండ్, దీనిపైనే మీరు ఫోకస్ చేశారు. ఓకే అండి, మ్యూచువల్ ఫండ్ అయితే మీకు పైసలు వచ్చినా రాకపోయినా ఎవ్రీ ఇయర్ 1%, 1.5% మీరు మేనేజ్మెంట్ ఫీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. దాని గురించి నేను మాట్లాడట్లేదు. బట్ దీనిపైనే మీరు ఫోకస్ చేశారు అనుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మెచ్యూర్ అయ్యే టైంకి ఇట్ వోంట్ హెల్ప్ యూ. ఓకే, దేర్ బై మేకింగ్ యూ పూర్. ఓకే అండి, సో దీని గురించి ఇప్పుడు ఆలోచించినట్లయితే మీకు క్లియర్ డైరెక్షన్ రాదు, ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మేబీ ట్రాల్ చేయొచ్చు, రిపీటెడ్ అనొచ్చు, యువర్ థింకింగ్ ఒక లాంగ్వేజ్లోనే మాట్లాడండి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. చూడండి, మన సొసైటీ ఎలాంటిదంటే ద కిడ్ హూ రోట్ ఎగ్జామ్ వెల్, ఎక్సలెంట్గా తన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు, తన అండర్స్టాండింగ్ పవర్ అంతా బాగుంది, బట్ తన రైటింగ్ అనేది బాగాలేదు, తన ప్రజెంటేషన్ బాగాలేకపోతే ఆ పేపర్ని పక్కన పెట్టేసి ఆ పేపర్లో తక్కువ మార్కులు వచ్చే సొసైటీలో మనం పెరిగాం. ఓకే, అదే సొసైటీని ఇంకొకరికి ఇవ్వమాకండి, నెక్స్ట్ జనరేషన్కి ఆ సొసైటీకి ఇవ్వమాకండి. ఓకే, సో థింక్, ఓకే అతను రైటింగ్ పక్కన పెట్టి అతను ఏం చెప్పాడు, అతను ఏం రాశాడు, అతను కరెక్ట్గా తను చెప్పిన దాని గురించి ఆలోచించండి. దెన్ ద స్టూడెంట్ విల్ హ్యావ్, మీరు పడింది ఏదైతే ఉందో, మన జనరేషన్ ఏదైతే పడిందో దాన్నే నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళకండి. రైటింగే సూపర్ ఉండాలి, ఆ తర్వాత రైటింగ్ ఏ సూపర్ ఉండి ఏ చెత్త రాసినా కూడా బాగా మార్కులు వేయటం, ఆ దృక్పథంలోకి వెళ్ళొద్దు. సేమ్ థింగ్, నేను ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి హిందీలో మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి తెలుగులో మాట్లాడచ్చు, బట్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ లాంగ్వేజ్ ఐఎమ్ స్పీకింగ్. ఓకే, సో దానిపైన ఆలోచించండి. అండ్ ఈ డిస్కషన్ ఏదైతే మనం చేసామో 2-3 years డౌన్ ద లైన్ సమ్వన్ విల్ టేక్ ఇట్, లార్జర్ ఆడియన్స్ ఉన్న వాళ్ళు ఆడియన్స్లోకి తీసుకువెళ్తారు. బట్ బై దట్ టైం లేట్ అవ్వచ్చు, మనకు ఆపర్చునిటీస్ మిస్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టైమ్స్లో డెఫినెట్లీ మీరు ఈ సిప్స్ని నేను స్టాప్ చేయమనేది కదా నా ఉద్దేశం. ఎక్స్పెక్ట్ లోవర్ రిటర్న్స్, ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్, అట్లీస్ట్ రియల్ ఎస్టేట్, మనకి రిటైల్ ఇన్వెస్టర్స్కి పాసిబిలిటీ ఉన్న రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఇతర ఓకే సమ్ అదర్ ప్రెషియస్ లైక్ సిల్వర్. సో ఇలాంటి అవెన్యూస్ ఏమన్నా ఉంటే అటువైపు కూడా ఫోకస్ పెట్టండి. ఓకే, సో అది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.